హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ మీ అందరికీ. ఈరోజు విత్తనాల పండుగ గురించి వివరిస్తూ మీ అందరితో వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. గైస్, ఈ పండుగలోని వాళ్ళు ఏంటంటే డప్పులు కొడుతూ వృద్ధులు కొడుతూ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఇక్కడ ఈ సంకులమ్మ పండుగలోని వాళ్ళ దర్శనం చేసుకోవడానికి కొబ్బరికలు కొడుతూ వాళ్ళ పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉన్నారు. చూస్తున్నారు, మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ విధంగా విత్తనాల పండుగని చేసుకుంటారనమాట. సో గైస్, చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఇంత మంచి డెకరేషన్తో ఈ పండుగ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. వాళ్ళు ఒకరు ఒక్కొక్క స్టైల్లో వచ్చి వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉంటే ప్రతి ఇళ్లలో ఒక వెలుగు, ఒక ఆనందం కనబడుతుంది. మా ట్రైబల్ ఏరియాలో ఈ విధంగా విత్తనాల పండుగ చేసుకుంటారు అన్న విషయము ఈ వీడియోలో మీకు అందరికీ తెలుస్తుంది. సో గైస్, చాలా బాగుంది, యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంది అనమాట. ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడాను డ్యాన్స్ ఆడటం చాలా ఆసక్తికరమైన విషయం. చాలా అయితే డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్కో స్టెప్ అదిరిపోతుంది. ఇంకా ఇటువంటి స్టెప్పులతో ఇంకా మన ఏజెన్సీ ప్రాంతంలోని డ్యాన్స్ అనేది చాలా ఫ్యాషన్గా చేస్తుంటారు అన్నమాట. గైస్, పూర్వకాలం నుంచి వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఆచారం కానివచ్చు, సాంప్రదాయం కానివచ్చు, డ్యాన్స్ కానివచ్చు, పూజలు పునస్కారాలు కానివచ్చు, చాలా ఇవేంటంటే ఇప్పటి వరకు కూడా కొనసాగింపు అవుతున్నాయి మన ఏజెన్సీ ప్రాంతంలోని. ఎవరంటే మా గిరిజనులు, గిరిపుత్రులు ఈ విధంగా డ్యాన్స్ ఆడతారన్న విషయము అందరికీ తెలుసు. కాకపోతే మా ఏరియాలో, మా ట్రైబల్ ఏరియాలో మాత్రం ఒక డిఫరెంట్గా ఆడతారు. ఇలా వాళ్ళని చూడడానికి, వీక్షించడానికి చాలా మంది ఆడ మగ అందరూ ఇక్కడ విజిట్ చేస్తారనమాట. ఈ ఒక్కరోజు ఫెస్టివల్ని చాలా అద్భుతంగా చేసుకుంటారు. సో గైస్, ఇక్కడ మొత్తం కార్యక్రమం అయిపోయిన వెంటనే సో ఈ విధంగా అనమాట విలేజ్లో మాకు ఇంకొక కార్యక్రమం ఉంటుంది. ఏంటంటే అది ఇళ్లలో తీసుకెళ్తాను అనమాట. తీసుకెళ్ళే ఒక కార్యం కానివచ్చు, ఆ
అతన్ని త్రోంబ అంటారు. అతన్ని ఇంకా అక్కడ పట్టుకొని ఇంకా వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఇంట్లో అన్నమాట ప్రవేశించడానికి ఆ సంకులమ్మ యొక్క కావలసినటువంటి ఆ పూజలు అవన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళడానికి అలా ఎత్తుకెళ్తారనమాట. ఈ విధంగా అదే సంకులమ్మ అనమాట. అలా పట్టుకెళ్ళేసి ఇంట్లో ఇంకా వాళ్ళ పూజలు వాళ్ళు ఏంటంటే బొట్టు పెట్టి వాళ్ళ కాళ్ళలో ఇంకా పాదాలు మొక్కి సో ఇలాగా చాలా అన్ని విధాలుగా చేస్తుంటారు. ఇటువంటి కల్చర్, అందమైన కల్చర్ని మీరు చూసే ఉండొచ్చు. కాకపోతే మా విలేజ్లో ఒక డిఫరెంట్గా చేస్తారు. ఈ స్టైల్ మాకు చాలా బాగుంది. సో గైస్, ఈ విధంగా అనమాట విత్తనాల పండుగ చేసుకుంటారు. చాలా అయితే వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఇప్పటి వరకు వాళ్ళు సంతోషంగా చీకటి అయ్యే వరకు కూడా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ఇలా డప్పులు కొట్టడం, ఇలా సరదా చేయటం, అన్ని విధాలుగా ఇలా చేసుకోవటం ఎవరికైనా చాలా సంతోషం అన్నమాట. సో గైస్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు ఒక అభిప్రాయం అయితే వస్తుంది. సో ఏంటంటే క్వశ్చన్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్లో మీకు మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నేను రిప్లైకి మరిన్ని వీడియోస్ కోసం ముందుకు వస్తాను. చూస్తున్నాను కదా, ఇలా అనమాట లోపల తీసుకెళ్ళిన హౌస్ లోపల అన్నమాట అక్కడ పెడతారు. ఈ విధంగా పెట్టేసి సో గైస్, ఈ విత్తనాల పండుగ ఈ విధంగా చేస్తారు మా ట్రైబల్ ఏరియాలో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి గైస్.